హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కుర్మా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. లంచ్కైనా లంచ్ బాక్స్కైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీనికోసం క్యాలీఫ్లవర్ని ఇలాగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు గిన్నెలో 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు పసుపు యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ రింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ పీసెస్ని 2 మినిట్స్ పాటు ఈ వేడి నీళ్ళల్లో ఉడికించుకొని తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ మొత్తం ఉడకాల్సిన పని లేదండి. ఇది జస్ట్ ఏంటంటే దీనిలో ఏమన్నా పురుగులు కానీ ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేసుకోవడానికి అనమాట. సో ఇలాగా 2 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక యాలక, 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, కొద్దిగా దాల్చిన చెక్కను యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయలను కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను యాడ్ చేసుకొని టమాటా ముక్కలు వేగి మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. టమాటా ముక్కలు మగ్గేలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం జారులోకి అంగుళం సైజున్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలు మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా గరిటతో కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 ml వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా అండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలాగా రింగ్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. ఇలా రింగ్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు ఉడికిస్తే మసాలాలన్నీ కూడా పీసెస్కి పడతాయి అన్నమాట. సో నేను ఇక్కడ గ్రేవీ థిక్నెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ శనగపిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అలాగే కలర్ కోసం కాశ్మీరీ కారంని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో పుట్నాల పప్పు యాడ్ చేసుకుని అయినా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. ఈలోపు కర్రీ అనేది మనకి ఇలాగా రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, శనగపిండి యాడ్ చేశాక మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా అవుతుందండి. ఇలా థిక్గా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ పలుచగా లేకుండా మరీ థిక్గా లేకుండా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. అంతే అండి, క్యాలీఫ్లవర్ కుర్మా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలాగా క్యాలీఫ్లవర్ కర్రీ చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది ఈ కర్రీ. సో రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.